హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సిద్ధం వ్లాగ్స్. ఇక్కడైతే నేను మా మమ్మీ స్ట్రీట్ షాపింగ్ అని వెళ్తున్నాము. స్ట్రీట్ షాపింగ్ అంటే ఓన్లీ షాపింగ్ కాకుండా వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాము. మేమైతే ఫస్ట్ కరీంనగర్ టవర్ సర్కిల్ రీచ్ అయ్యాము. కరీంనగర్ టవర్ సర్కిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే వెళ్ళగానే స్టీల్ షాప్కి వెళ్ళింది. మా మమ్మీకి బట్టల కన్నా బోళ్ళ పిచ్చి ఎక్కువ. ఏవో పాత సామాన్లు ఉన్నాయి, ఇవి కూడా ఇక్కడ తీసుకుంటారని నన్నైతే తీసుకెళ్ళింది. అవునండి, వాటికి 40 రూపీస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ అయితే పూజ ఆయిల్ తీసుకుందామని పూజ స్టోర్ కి తీసుకెళ్ళింది. నాకు నైట్ డ్రెస్సెస్ లేవని నైట్ డ్రెస్సెస్ తీసుకుందామని నేనైతే ఇక్కడ విజేత షాప్కి వచ్చేసాను. ఇది టవర్ సర్కిల్ పక్క లైన్ లోనే ఉంటుంది. ఇందులో నైట్ డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా. నేనైతే నా ఇంటర్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను నైట్ డ్రెస్సెస్. ఎవ్రీ టైం నేను టీ షర్ట్ అండ్ పాయింట్ మోడల్ కాకుండా ఈసారి సెట్స్ లాగా చూద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ సెట్ అయితే ట్రై చేస్తున్నాను. నాకు ఎల్ సైజా ఎక్సెల్ సైజా అని చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే నైట్ డ్రెస్సెస్ కంఫర్టబుల్ గా ఉంటేనే బాగుంటాయి కదా అని ట్రై చేస్తున్నాను. ఇలాంటి సెట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా కూడా ఉన్నాయి. మా మమ్మీని అయితే రివ్యూ అడుగుతున్నాను ఎలా ఉంది నాకని. కొంచెం ఫ్రీగా ఉంది, కాకపోతే అయినా ఎక్సెల్ సైజే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. నాకైతే మా మమ్మీ మంచి రివ్యూ ఇస్తుంది నేను ఏ కొత్త డ్రెస్ ట్రై చేసానా. మీ మమ్మీ కూడా ఇంతేనా? సెలెక్షన్ బాగా చేస్తుందా? నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మనకి మమ్మీ కన్నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎవరు ఉండరండి. ప్రతి దానిలో మమ్మీ ఒక రివ్యూ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉందనేసి. హ్యాండ్స్ డ్రెస్ ఫ్రీగా ఉందా అని చూసుకుంటున్నాను. మనం ఏది తీసుకున్నా కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ పెడుతున్నారు అన్ని షాప్స్ లో. నేను ఏ షాప్కి వెళ్ళినా సేల్స్ గర్ల్స్ వాళ్ళ రివ్యూ కూడా తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా కస్టమర్స్ రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఎవరికి ఏది బాగా సెట్ అవుతుంది, ఏ కలర్ సెట్ అవుతుంది అని మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది. సో నేను ఎప్పుడు వాళ్ళ రివ్యూ కూడా తీసుకుంటాను. వాళ్ళ రివ్యూ తీసుకున్నా కూడా లాస్ట్లో నేనైతే నాకు నచ్చిందే తీసుకుంటాను. కాకపోతే వాళ్ళ రివ్యూ కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రౌన్ షేడ్లు ఉన్న సెట్ అయితే ట్రై చేస్తున్నాను. దీనిపైన మంచి వైట్ లవ్ సింబల్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్. నేను ఫస్ట్ ట్రై చేసింది అయితే ఎల్ సైజ్. మీరు కూడా కరీంనగర్లో మంచి నైట్ డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉన్నట్టయితే పక్కా ఈ విజేత షాప్కి అయితే వెళ్ళండి. మీరు ఎప్పుడైనా ఈ షాప్లో డ్రెస్సెస్ కనుక తీసుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఏ డ్రెస్ డిసైడ్ అవ్వడానికైనా చాలా టైం తీసుకుంటాను. మా మమ్మీ అయితే ఎప్పుడు తిడుతూ ఉంటుంది నీ షాపింగ్ అయితే ఎప్పుడు లేట్ అవుతుందని. గర్ల్స్ అంటే అంతే కదండి, షాపింగ్ అంటే లేట్ అవుతుంది.
ఇక్కడ ఈ సేల్స్ గర్ల్ అయితే నువ్వైతే ఫస్ట్ ఒకటి ఎక్సెల్ సైజ్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ట్రై చేయమనండి. అప్పుడు నీకు సెట్ అవుతే మళ్ళీ వచ్చి ఇంకా 2-3 పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్స్చేంజ్ లేదు కదా, వేస్ట్ అవుతుందని చెప్తుంది. సో నేనైతే అదే ఫాలో అయ్యా. నేను ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఉన్న ఒక సెట్ తెచ్చుకున్నా. ఇంటికి వచ్చాక నాకైతే చాలా బాగా అనిపించింది. నేను మళ్ళీ వెళ్ళి ఇంకా 2-3 పర్చేస్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ తీసుకోవాలా అని చూస్తున్నా. సైజ్ అయితే ఎక్సెల్ అని ఫిక్స్ అయ్యా. ఇక్కడైతే ఇంకా కలర్స్ చూస్తున్నా. మా మమ్మీ అయితే నన్నైతే డార్క్ కలర్స్కే ప్రిఫర్ చేస్తుంది. లైట్ కలర్స్ నీకు అంత బాగోదు అని చెప్తుంది. సో అందుకే నేను ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సెట్ తీసుకున్నా. నెక్స్ట్ మా మమ్మీకి శారీకి బ్లౌజ్ అలాగే ఫాల్ కావాలని ఈ లైనింగ్ షాప్కి వచ్చాము. ఇది పక్కనే ఉంది. ఈ గ్రీన్ కలర్ శారీ రీసెంట్గా మా మమ్మీ ఒక్కతే వెళ్ళి మాంగళ్యలో షాపింగ్ చేసిందట. నాకైతే హాస్టల్ నుంచి రాగానే చూపించేసింది. సో ఈ గ్రీన్ కలర్ లైనింగ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఫాల్ అయితే తీసుకుంది. మా మమ్మీ నాకన్నా ఫస్ట్ అన్ని స్టాల్స్ని విజిట్ చేస్తుంది. నేనేమో మెల్లిగా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నా. మేమైతే పెద్దగా ఏం లిస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు ఈసారి. మాకు కావాల్సినవి అంతా ఏం లేవు ఈసారి లిస్ట్లో. సో మా మమ్మీ రెడ్ కోన్ అని ఎప్పటి నుంచో అడుగుతుంది నెయిల్స్కి పెట్టుకుందామని. నెయిల్ పాలిష్ కన్నా ఈ రెడ్ కోన్ ప్రిఫర్ చేద్దామని అనుకుంటుంది. సో ఈ చిన్న రెడ్ కోన్ అయితే తీసుకుంటున్నాము. నేనైతే ఏ క్లిప్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా క్లిప్స్ ఉన్నాయి. నేను అన్ని వేస్ట్ చేస్తున్నాను, ఏ క్లిప్ తీసుకోవట్లేదు. మా మమ్మీ నెక్స్ట్ అయితే మళ్ళీ గాజుల దగ్గరికి వచ్చింది. ఇక్కడ చాలా కలర్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అలాగే స్టోన్ బ్యాంగిల్స్, షైనింగ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. అన్ని కలర్స్ అయితే చూస్తున్నాను నేను కూడా. ఈ మధ్య బ్యాంగిల్స్ అంటే నాకు కూడా చాలా నచ్చుతున్నాయి. చిన్నప్పుడైతే నేను అసలు బ్యాంగిల్సే వేసుకునేదాన్ని కాదు. మా మమ్మీ ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదు కదా అని సింపుల్గా ఈ ప్లెయిన్ బ్యాంగిల్సే తీసుకుంటుంది, రెడ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ పక్క గల్లీలోకి వెళ్ళగానే మాకైతే ఈ కుర్తా సెట్స్ కనిపించాయి. చాలా బాగున్నాయి. ఇది సెట్ లాగా వస్తుంది, పైంట్ మరియు టాప్ కూడా. చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటి పర్చేస్ చేసా ఇక్కడే. 350 రూపీస్, చాలా చీప్ కదండి. స్ట్రీట్ షాపింగే చాలా బాగుంటుంది. నేనైతే స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తా. బెస్ట్ అండ్ చీప్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా మరీ అంత బ్యాడ్ ఏం లేదు, బాగానే ఉంది. కాటన్ డ్రెస్సెస్ ఇంకివి కూడా. మా మమ్మీ ఈసారి అయితే ఫిక్స్ అయింది నా ప్రతి డ్రెస్సెస్ కూడా డార్క్ కలరే తీసుకుందామని. నేను చిన్నప్పుడు అయితే ఊక లైట్ కలర్ తీసుకునేదాన్ని. ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం మాకు నచ్చిన షాపింగ్ అంతా అయిపోయాక. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా మమ్మీ టమాటోస్ తీసుకుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ బీట్రూట్ ఇంకా క్యారెట్ కూడా తీసుకుందామని అనుకున్నాము. సో బీట్రూట్ అయితే చూస్తుంది. మా మమ్మీ ఎప్పుడు వెళ్ళినా కూడా అన్నీ చెక్ చేసుకొని తెస్తుంది వెజిటేబుల్స్. నాకు కూడా అదే నేర్పించింది. నేను ఎప్పుడైనా వెళ్ళి తీసుకెళ్తే ఒక్కటి కూడా బాగుండకపోతే నన్ను చాలా తిడుతుంది. ఇక్కడ ఏమైందంటే కలర్ ఎక్స్చేంజ్ చేద్దామని మేము మళ్ళీ వచ్చాము. నేను లైట్ కలర్ తీసుకుంటే మా మమ్మీ నన్ను మళ్ళీ వచ్చి డార్క్ కలర్ తీసుకోమంది. సో చాలా ఎండ కొడుతుందని మేమైతే కోకోనట్ తాగుదామని ఫిక్స్ అయ్యాము. ఆ టేస్ట్ అంతా బాగాలేదని చెప్తుంది మా మమ్మీ. ఇంకా అందుకే ఫస్ట్ మేము ఒకటి తీసుకునే ట్రై చేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరి తీస్తున్నాడు. ఈ కొబ్బరి చాలా బాగుంటుంది, కాకపోతే నాకు బాగా దగ్గులేస్తుంది కొబ్బరి తినాలంటే. మా డాడీ అయితే అస్సలు తిననివ్వడు నన్ను ఈ కొబ్బరి. సో మమ్మీతో వచ్చిన వాటి తినేస్తున్నా. నెక్స్ట్ ఇంకా వెళ్ళే దారిలో ఫ్రెష్గా స్వీట్ కార్న్ కనిపించాయి. మా మమ్మీ వెళ్ళి ఫాస్ట్గా ఒక స్వీట్ కార్న్ తెచ్చుకోపో అని పంపించింది. ఇంకా అంతే, మేమైతే ఆటోలో కూర్చున్నాం ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని.